శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. మీరు మిథున రాశి వారా? ఎంత పని చేసినా, ఎంత తెలివిగా ప్లాన్ చేసినా బ్యాంకు బ్యాలెన్స్ మాత్రం మీ మనస్సుకు నచ్చే స్థాయికి ఎప్పుడు రావాలా అని ఎదురు చూస్తూ ఉన్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా మీకోసమేనండి. 12 సంవత్సరాల తర్వాత భాగ్యం, ధనం, గౌరవం, జ్ఞానం ఇచ్చే గురుగ్రహం జూన్ 2, 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో బలమైన క్షేత్రంలో మీకు 2వ స్థానంలో ధనము, కుటుంబము, బ్యాంకు బ్యాలెన్సు ఇలాంటివన్నీ ఇవ్వబోతున్నాడండి. మిథున రాశి వారికి 7 మరియు 10వ అధిపతి అయినటువంటి ఒక గురుడు కర్కాటకంలో ఉండి వ్యాపారము, వెల్త్ అన్నీ ఒకేసారి ట్రాక్లో అలైన్ చేస్తుండే సమయం అండి. ఈ 5 నెలల్లో ఎలా జాబ్ మార్చుకుంటే బాగుంటుంది, ఎప్పుడు బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి, ఎలా ఫ్యామిలీ, ఫైనాన్స్, హెల్త్, ఎనిమీస్ని హ్యాండిల్ చేయాలి అన్నది స్టెప్ బై స్టెప్గా క్లియర్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ జూపిటర్ ఎగ్జాల్టేషన్ అనేది మీ జీవితంలో ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో మీకు మీరు రియలైజ్ అవుతారండి. ముందుగా ఈ యొక్క గోచారం అనేవి బేసిక్ వివరాలు తెలుసుకుందాం. ఈ గోచార కాలం ఎప్పుడయ్యా అంటే 2 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు. గురుగ్రహం అనే ఆయన కర్కాటకంలో బలవంతుడు. మిథునం చంద్రరాశి కావచ్చు, లగ్నం కావచ్చు, అలా ఉన్నవారికి గురుడు 2వ స్థానంలో గోచారం అవుతున్నాడు. 2వ స్థానం అంటే ధనం, సేవింగ్స్, బ్యాంక్ బ్యాలెన్స్, ఫ్యామిలీ, కుటుంబ సంతోషం, మాట, స్పీచ్, వాయిస్, ఆహారము, వాల్యూస్, సంస్కారం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మిథున రాశి వారికి 7 మరియు 10వ స్థానాలకు అధిపతి కూడా ఈయనే. అంటే భాగస్వామ్యాలు, మ్యారేజ్, వ్యాపారము, కెరీర్ అన్ని ఈ యొక్క గురువు గ్రహమే సూచిస్తున్నాయండి. ఇప్పుడు ఇదే గురువు 2nd హౌస్లో కూర్చోవడం అంటే కెరీర్, బిజినెస్, ధనం, కుటుంబం ఈ 4 కూడా ఒకేసారి బలపడడానికి అవకాశం ఇస్తున్నారు. సో ఇప్పుడు డైరెక్ట్గా మీ యొక్క కెరీర్, బిజినెస్, మనీ గురించి మాట్లాడుకుందామండి. 2nd హౌస్లో 2వ స్థానంలో గురుడు. ఈ గోచార సమయంలో మీ యొక్క ఆదాయం పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయండి. బ్యాంకు బ్యాలెన్స్ స్లోగా కానీ స్టడీలీ బిల్డ్ అయ్యడం అనేది ప్రారంభమవుతుంది. అసలు ఈ గ్రోత్ ఎక్కడి నుంచి రావచ్చు అంటే జాబ్లో ప్రమోషన్ కావచ్చు, మంచి పే ఉన్న కొత్త జాబ్ ఆఫర్ కావచ్చు, లాంగ్ పెండింగ్ ఇంక్రిమెంట్ ఏదైనా ఉంటే రిలీజ్ అవ్వడం కావచ్చు, లేక డైరెక్ట్గా ఖర్చులను కంట్రోల్ చేయడం ద్వారా కూడా సేవింగ్ పెంచడం ద్వారా కూడా జరుగుతుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేదా వ్యాపారం చేస్తున్న మిథున రాశి వారి కోసం ఏంటంటే జూన్ 2వ తారీఖు నుండి బాగా యాక్టివేట్ అయ్యే ఫేస్ మొదలవుతుందండి. ధనస్థానం, కొత్త క్లయింట్స్, కొత్త కాంట్రాక్ట్లు, రిపీటెడ్ ఆర్డర్స్ కావచ్చు, మంచి కలెక్షన్స్, సో ఎన్ని చూపించే కాలం అనమాట. సో గురుగ్రహం దృష్టి అనేది 10వ స్థానం మీద కూడా పెడుతూ ఉంటారు. 9వ దృష్టి అయితే 10వ స్థానాన్ని చూస్తూ ఉంటారు, వృత్తి స్థానాన్ని. సో తన సొంత స్థానాన్ని మీనాన్ని చూసుకుంటూ ఉన్నారు. 10వ స్థానం అంటే ఏంటి? కెరీర్, స్టేటస్, ప్రొఫెషన్, పబ్లిక్ ఇమేజ్, రికగ్నిషన్. సో అసలు ఈ కాంబినేషన్ ఎందుకు పవర్ఫుల్ అయ్యా అంటే సో గ్రహాధిపతి తన సొంత ఇంటిపై కెరీర్ స్థానం మీద ఉచ్చస్థితి దృష్టి వేస్తున్నాడు కాబట్టి, గురు దృష్టి ఆల్వేస్ మంచిది కాబట్టి, అంటే మీకు బ్యాక్ ఎండ్లో డివైన్ పుష్ లాంటిది ఉంటుందండి. స్పెషల్గా ఈ ఫీల్డ్స్లో ఉన్న వారికి ఇది ఒక గట్టి బ్లెస్సింగ్స్ అనమాట. ఎవరయ్యా అంటే మేనేజ్మెంట్, టీమ్ లీడర్సు, హెచ్ఆర్, పీపుల్ మేనేజ్మెంట్, కౌన్సిలింగ్, గైడెన్స్, కోచింగ్, అడ్వైజరీ రోల్స్, కన్సల్టింగ్, జ్యోతిష్యము, స్పిరిచువల్ గైడెన్స్, లైఫ్ కోచింగ్. సో మీ ప్రెజెన్స్, మీ డెసిషన్ మేకింగ్, మీ లీడర్షిప్ ఎబిలిటీ, వాటిని పీపుల్ రికగ్నైజ్ చేసే కాలం అని చెప్పవచ్చు అండి ఈ సమయం. మరి ఉద్యోగ మార్పు కావచ్చు, కొత్త అవకాశాల గురించి మాట్లాడితే జూన్ 2 తర్వాత జాబ్ చేంజ్ గురించి సీరియస్గా ఆలోచిస్తున్న మిథున రాశి వారికి ఇది చాలా ప్రామిసింగ్ టైం అని చెప్పవచ్చు అండి. లాంగ్ పెండింగ్ ఇంటర్వ్యూలు కావచ్చు, దరఖాస్తులు కావచ్చు, ప్రమోషన్ టాక్స్ ఏవైతే ఉంటాయో ఈ సమయం నుంచి మీకు వేగంగా ముందుకు వెళ్ళొచ్చు. ఏది ఏమైనా మీ యొక్క కోర్ స్కిల్స్కు మ్యాచ్ అయ్యే మేనేజ్మెంటు, కౌన్సిలింగ్, అడ్వైజరీ టైప్ రోల్స్ లక్ష్యంగా కనుక పెట్టుకుంటే గురుగ్రహం ఎనర్జీ అనేది ఫుల్గా సపోర్ట్ చేస్తుందండి. మరి ఈ యొక్క గురుడు మీ యొక్క 2వ స్థానం, కుటుంబం, మాట, పర్సనల్ గ్రోత్ చూపిస్తారు కదా, ఆ విషయాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దామండి. అసలు గురుడు సహజ శుభగ్రహం. ఒక రాశిలోకి వస్తున్నారంటే ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు ఆరంభమవుతాయండి. సో 2వ స్థానంలో ఉండటం వల్ల కుటుంబంలో శాంతి, సుఖం పడటానికి బలమైన సూచనలు ఇస్తున్నాయి. ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఆలోచిస్తున్న దంపతులకు ఇది ఒక మంచి సమయం అని చెప్పాలి. సో పిల్లలు పుట్టడానికి ఒక మన అనుకూలమైన సమయంగా పరిగణించవచ్చండి. అంటే అఫ్కోర్స్ జన్మ యొక్క వ్యక్తిగత జాతకం గ్రహస్థితిలో పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది. ఇంట్లో పెద్దల ఆరోగ్యము, పిల్లల భవిష్యత్తు, కుటుంబము, ఓవరాల్గా వీటి విషయంలో మీ బాధ్యత భావం కూడా పెరుగుతుంది, మీ మీద రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది కూడా. గురుగ్రహం 2వ స్థానంలో ఉండటం వల్ల మీ వాయిస్ మెచ్యూర్ అవుతుందండి. మీకు గతంలో త్వరగా మాట్లాడటము, రఫ్గా మాట్లాడే టెండెన్సీ ఉంటే ఇప్పుడు ఓపికతో అండర్స్టాండింగ్ చేసుకొని
ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడే మాటల్లో జ్ఞానము, అనుభవము రెండు స్పష్టంగా కనిపిస్తాయండి. ఇది స్పెషల్గా వాడుకోగలిగిన వారు ఎవరంటే అంటే టీచర్సు, ట్రైనర్స్, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్, యాంకర్స్, స్పీకర్స్, ఆస్ట్రాలజర్స్, కౌన్సిలర్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్ పీపుల్. ఇదే టైము మీకు పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ వ్యక్తి మాట్లాడితే క్లారిటీ వస్తుందని ఇమేజ్ మీకు తీసుకొస్తుంది ఈ సమయం. హైయర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్, అకల్ట్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా. సో ఈ సమయం ఏంటంటే హైయర్ ఎడ్యుకేషను, స్పెషలైజేషను, రీసెర్చ్, అకల్ట్ సబ్జెక్ట్స్ సంబంధించిన వాటికి అద్భుతమైన సమయంగా చెప్పాలండి. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, టారెట్, సైకాలజీ, స్పిరిచువల్ సైన్సెస్ వంటి డీప్ సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి మీకు చాలా న్యాచురల్గా గ్రిప్ వస్తుందని చెప్పాలి. మీకు ఎప్పటి నుంచో ఒక బుక్ రాయాలి, ఒక కోర్స్ చేయాలి, ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి ఉంటే సో ఈ యొక్క గోచార సమయంలో 5 నెలల కాలం కనుక మీరు మొదలు పెడితే చాలా మంచిదండి. అదేవిధంగా సమాజంతో కనెక్ట్ కావటం, సోషల్ వర్క్, సేవా కార్యక్రమాలు, కర్మ శుద్ధి కోసం చేసే మంచి పనుల వైపు మీ మనసు ఆకర్షితం అవుతుంది. ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ ఇతని వల్ల లేదా ఈమె వల్ల మంచి జరిగింది అని చెప్పుకునే స్థితి ఈ కాలంలో వస్తుంది. సెకండ్ హౌస్లో మీకు వాల్యూ పెరుగుతుంది కాబట్టి. సో ఇప్పటి వరకు మోస్ట్లీ మనం పాజిటివ్ పాయింట్స్ చూసామండి. ఇప్పుడు ప్రాక్టికల్గా జాగ్రత్తలో మాట్లాడాలి మనం. కాబట్టి ఈ గోచారంలో గురువు తన 5వ దృష్టిని 6వ స్థానం మీద పెడుతున్నారు, 7వ దృష్టి 8వ స్థానం మీద వేస్తూ ఉన్నాడు. 6, 8, 2 కూడా త్రిక స్థానాలు అంటాం. అంటే కన్ఫ్లిక్టు, ఛాలెంజెస్, డిసీజు, అప్పులు వంటి కూడా ఇచ్చే స్థానాలు లేదా భావాలు. 6వ స్థానం అంటే జాబ్ పాలిటిక్స్, ఎనిమీస్, లోన్స్, ఆఫీస్ పాలిటిక్స్, కొలీగ్స్తో చిన్న చిచ్చు మాట పట్టింపులు, కాంపిటీషన్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉందండి. కొన్ని సందర్భాల్లో పీపుల్ మీపై జలస్తో కూడా ఉంటారండి. మీ గ్రోత్ చూసి కొన్ని చోట్ల అపోజ్ చేయవచ్చు. అసలు ఇక్కడ మీ రెస్పాన్స్ ఎలా ఉండాలంటే అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ చేయకండి, అవాయిడ్ చేయండి, కొట్లాటలు వద్దు. ప్రతి విషయానికి వెంటనే రియాక్ట్ అవ్వకుండా చాలా కామ్గా డాక్యుమెంటేషన్తో ప్రొసీడ్ అవ్వండి. సో మరి లోన్లు, ఆర్థిక విషయాలకు సంబంధించి చూస్తే ఈ కాలంలో మీరు లోన్స్ కూడా తీసుకునే యోగాలు కనిపిస్తున్నాయండి. లోన్ తీసుకోవడం తప్పు కాదు, కానీ బ్లైండ్గా ఫుల్ కాన్ఫిడెన్స్తో ఫ్యూచర్ ఇన్కమ్ క్యాల్కులేషన్ సరిగా చూసుకోకుండా అతిపెద్ద కమిట్మెంట్లు మీరు చేయవద్దు. ఎవరి మాటకైనా నమ్మి సంతకం చేయడం, ఫ్యూడీలు పెట్టడం, పెట్టుబడి పెట్టడం, గ్యారంటీ ఇవ్వడం, ఇవి చాలా జాగ్రత్తగా చేయాలండి. సో ఏదేమైనా గురువు బ్లెస్సింగ్స్ ఉన్నా కూడా గుర్తు పెట్టుకోకుండా చేసే పొరపాట్లు జరిగితే అనుభవించాల్సిన బాధ్యత కూడా మనదే అండి. 8వ స్థానం అంటే సడన్ ఇష్యూస్, హెల్త్, డీప్ సైన్స్. సో అనుకోని పరిస్థితులు సడన్గా రావచ్చు. హెల్త్ స్కేర్స్ కానీ, ఎమోషనల్ షాక్స్ కానీ, లేదా ఉపేక్షతో చేసే కొన్ని పొరపాట్లు కావచ్చు. సంబంధాల ట్రస్ట్ ఇష్యూ వస్తాయండి. గోప్యమైన విషయాలు, సీక్రెట్స్ వంటి సున్నితమైన పరిస్థితులు కూడా రావచ్చండి. చేయాల్సింది ఏంటంటే ఎవరిని బ్లైండ్గా నమ్మి పెద్ద సీక్రెట్స్ షేర్ చేయవద్దు. రిలేషన్స్లో సమయం తీసుకొని అబ్జర్వ్ చేసి నిస్వార్థమైన వ్యక్తిని మాత్రమే పూర్తిగా మీ సర్కిల్లోనికి రానివ్వండి. ఎందుకంటే 6, 8 స్థానాల్లో మీద దృష్టి పెడుతున్నారు ఆయన. గురువుని కూడా బ్లేమ్ చేయకుండా మనమే జాగ్రత్తగా ఉండాలండి, బ్లేమ్ చేయకూడదు. మరి సో బలమైన స్థానంలో గురుడు ఉన్నారు కదా, మరి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటే సో రోజు గాయత్రి మంత్రం జపం చేసుకోవటం. ఈ గాయత్రి మంత్ర పఠనం వల్ల ఏంటంటే బుద్ధి, మనస్సు, నిర్ణయ శక్తి, ధ్యానము, కాన్సన్ట్రేషన్ ఇవన్నీ స్ట్రెంథన్ అవుతాయండి. ఉదయం సూర్యోదయ సమయంలో ఏంటంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, మీ ధైర్య పరాక్రమాలు పెరుగుతాయి, బాగుంటుంది. అదేవిధంగా మీ రాశాధిపతి బుధుడు కాబట్టి బుధ బీజ మంత్రం పఠనం చేయటం, దీని ద్వారా ఏంటంటే మీ యొక్క మాట, మీ కమ్యూనికేషను, మీ బిజినెస్ స్కిల్స్ అన్నిటిని కూడా బుధుడు రూల్ చేస్తూ ఉంటాడు కాబట్టి అందుకనే బుధ బీజ మంత్రం ప్రతిరోజు పఠించడం చాలా మంచిదండి. ఓం బ్రాం బ్రీం బ్రౌ సహ్ బుధాయ నమః. లేదంటే మీకు ఎవరైనా గురువు గారు నేర్పి ఉంటే ఆ పద్ధతి ప్రకారమైన సరే జపించవచ్చండి. దీనివల్ల ఏంటంటే మీ డెసిషన్ మేకింగ్కి క్లారిటీ వస్తుంది, అకౌంట్స్, క్యాలిక్యులేషన్ సంబంధించిన షార్ప్నెస్ పెరుగుతుంది, కమ్యూనికేషన్లో బ్యాలెన్స్ ఇస్తుందండి. ముఖ్యంగా గోసేవ చేయడం కూడా అండి. గోమాతకు ఆహారం పెట్టడం, గోశాలలకు వితరణగా ఏదైనా దానం చేయటం, పిండి కావచ్చు, గడ్డికి కావచ్చు, ఇది కూడా సో ఒక పవర్ఫుల్ రెమెడీ అండి. అదేవిధంగా రాష్ట్రాధిపతి బుధుడు కదా, విష్ణు సహస్రనామాలు పఠనం చేయడం ఒకటి. రెండవది ఏంటంటే గురుగ్రహం జలరాశిలో ఉన్నారు కాబట్టి శివాభిషేకాలలో మంచి ఫలితం ఇస్తాయండి. మిథున రాశి వారు ఈ యొక్క 2026 జూన్ నుంచి అక్టోబర్ దాకా గురువు కర్కాటకంలో ఉండడం అనేది ఒక పెద్ద అవకాశాన్ని ఇస్తుందండి. మాటను విలువైనదిగా మార్చుకోవడం కోసం, జాబ్ బిజినెస్లో స్థిరపడటానికి, బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవడానికి, కుటుంబంలో శాంతి మరియు పిల్లల సంతోషం పొందడానికి ఈ వీడియో మీకు కనుక క్లారిటీ ఇచ్చింది అనిపిస్తే ఇప్పుడే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైఫ్లో ఈ మధ్య మెయిన్ ఫోకస్ ఏంటో, జాబా, బిజినెస్సా, ఫ్యామిలీనా, విదేశీ అవకాశమా, ఏంటో అది
ఒక లైన్లో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అదేవిధంగా ఇలాంటి మరిన్ని గోచార వీడియోలు, సంఖ్యాశాస్త్ర విషయాలు అయితేనేమి, కోర్సుల గురించి అయితేనేమి, మేము చేయబడే ప్రతి వీడియో కూడా మీకు అందాలి అంటే విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తుంది. ఇంతేకాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా సరే జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిజినెస్ కోర్స్ రిలీజ్ చేశామండి. చాలామంది జాయిన్ అయిపోయి 30 days తర్వాత వారి గోచారం, వారి జాతకం వారే పరిశీలించుకునే విధంగా తయారవుతున్నారు. సో అలా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీకు కంఫర్టబుల్ టైంలో కన్వీనియంట్ నేర్చుకునే విధంగా డిజైన్ చేయబడింది ఈ యొక్క 30 days ఆస్ట్రాలజీ బిజినెస్ కోర్స్ అండి. కోర్సు లింక్ ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. ఇంకొకటి ఏంటంటే ఈ కోర్సు ఆల్రెడీ 50% డిస్కౌంట్ నడుస్తూ ఉందండి. అతి త్వరలో ఆ డిస్కౌంట్ ఆఫర్ ముగిసే అవకాశం ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరగా జాయిన్ అవ్వచ్చు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.